హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైము ఆవకాయ పచ్చడి అయితే పెట్టాను కదండి. అందులో కొన్ని ముక్కలతో పెసరావకాయ కూడా పెట్టాను. అది ఎలా పెట్టానో మీరు కూడా చూసేయండి. ఇదే గ్లాస్తోని 4 గ్లాసులు ముక్కలు వేసుకున్నానండి. తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించుకొని ఆ వేయించుకున్నది పౌడర్ చేసుకున్నానండి. మెత్తగా పౌడర్ చేసుకొని గ్లాస్ పౌడర్ని అందులో వేసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు త్రిబుల్ మ్యాంగో చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. పావు గ్లాసు ఉప్పు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి. అది కలుపుకొని డబ్బాలో వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పల్లి నూనె 2 గ్లాసులు వేసుకొని మూత పెట్టుకున్నాను. నైట్ అంతా అది ఊరిన తర్వాత మార్నింగ్ తీసి కలుపుకున్నానండి. కలుపుకొని 2 డేస్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత ఒక జాడీలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది పెసరావకాయ కదండి, చాలా ఫాస్ట్గా పాడైపోతుంది. సో అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఒక 3 మంత్స్ దాకా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది కూడా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.